హలో, నేను అత్తయ్యని మాట్లాడుతున్నాను బాబు. చెప్పండి. ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. ఈ రోజు గడవడం కష్టమని అంటున్నారు. మీరందరూ ఒకసారి వచ్చి చూస్తే. నేను ఇప్పటికి మీకు 100 సార్లు చెప్పాను, రావడం కుదరదని చెప్పాను. మళ్ళీ మళ్ళీ అడిగితే నా మాటకి విలువే ఉంది. అలా అనకు బాబు. మిమ్మల్ని అందరినీ ఆయన ఒకసారి చూస్తే. ఇలా చూడండి, మా ఇంట్లో ఎవరికీ తీరిక లేదు, అందరికీ పనులున్నాయి. పైగా మీ అమ్మాయికి జ్వరం. ఏమిటి జ్వరమా? పొద్దున బానే ఉందిగా. ఏంటి పొద్దున బాగుందా? మీ కూతురు కదా, పొద్దున బాగుంటుంది, మధ్యాహ్నం బాగుండదు, సాయంత్రం బాగుంటుంది, రాత్రి బాగుండదు. ఇప్పుడు బాలేదు, ఏం చేయమంటారు? పెట్టండి. ఏమిటే కర్మ ఇలా చంపుతున్నాడు? లేదత్తయ్యా, ఇది వరకంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంతకు ముందు ఊపిరి తీస్తే మామూలుగా వదిలేవారు, ఇప్పుడు కొంచెం టైం పడుతోంది. ఈ రాత్రికి అందరికీ చెప్పేయచ్చు. ఇప్పుడు పాలు పోస్తే తొందరగా పోతాడు. అయితే అందరినీ లేపి పాలు పోయమందావా? రండి పదండి. పోనానమ్మా, ఎన్నిసార్లు పాలు పోసేది? అలా అనకూడదురా మూర్తి, మీ తాతయ్య కదా, కొంచెం పాలు పోసొచ్చి పడుకోరా. నువ్వు ముందు పాలు పోయి ఆపే, ఆ పాలు తాగే బలం ముంచుకుంటున్నాడు. నువ్వు పాలు పోయి ఆపే, టపా కడతాడు. రై, పెద్ద ఆవిడ చెప్తోంది కదా, రండ్రా. తాతయ్య చచ్చాడు. ఎవరండి? అందరూ ఊరికి బయలుదేరండి. ఏమైందండి? మీ నాన్న పోయారు. అయ్యో నాన్న,